సిలిండర్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం. మనం చూసుకున్నట్లయితే ఎల్పిజి సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ సిలిండర్ వినియోగదారులైన హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారులకు ఊరట కల్పిస్తూ ఎల్పిజి సిలిండర్ సరఫరాను పునరుద్ధరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రంగాల వారీగా విభజించిన ఆంక్షలు ఎత్తివేసింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు తొలగడం, దేశీయంగా ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో అత్యవసర చర్యల్లో భాగంగా ఎల్పిజి సరఫరాకు అంతరాయం అయితే కలగకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి అందరికీ తెలిసిందే. సరఫరా భయాల నేపథ్యంలో గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా తొలుత హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రామిక వినియోగదారులకు వాణిజ్య ఎల్పిజి సరఫరాకు నిలిపివేసింది. అందుబాటులో ఉన్న ఎల్పిజిని గృహ వినియోగదారులకు మళ్లించింది. అదే సమయంలో ఎల్పిజి ఉత్పత్తి పెంచాలని దేశీయ రిఫైనరీలను కూడా కేంద్రం ఆదేశించింది. తాజాగా ఉద్రిక్తతలు చల్లారి సరఫరా పెరిగిన నేపథ్యంలో పారిశ్రామిక, వాణిజ్య ఎల్పిజి వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తూ గృహేతర ప్యాక్డ్ ఎల్పిజి సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారిపై పరిమితులను కూడా ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు ఉన్న స్థాయికి సరఫరాను అయితే పునరుద్ధరించినట్లు ప్రభుత్వం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చమురు మంత్రిత్వ శాఖ సంక్షోభం ప్రారంభంలో నిలిపివేసిన బల్క్ ఎల్పిజి సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోలిస్తే 50% మేర సడలించాలని నిర్ణయించింది. సో ఏది ఏమైనా గ్యాస్ వినియోగదారులకు అయితే గుడ్ న్యూస్ అనమాట. ఆంక్షలన్నీ కూడా ఎత్తేయడం అయితే జరిగింది. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.